నిన్న మనం ఉన్న వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆ పైన స్నో పడుతుంది. నైట్ కూడా స్నో పడింది. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి మాంటిసరీ ఉంది ఒకటి, అక్కడికి వెళ్ళాలి. మాంటిసరీ నుంచి ఇక్కడ లోకల్స్ని అడిగితే డైరెక్ట్గా వెళ్తే 4 అవర్స్లో వెళ్ళిపోతూ ఉన్నారు. బైక్ అయినా సరే రోడ్డు చాలా బాగుంటుందంట. సో ఇక్కడి నుంచి లామయూర్ వెళ్ళిపోయి లామయూర్ నుంచి ఈవినింగ్ 4-5 కల్లా. అసలు ఈ రోడ్డే కొద్దిగా ప్రాక్టీస్లా ఉంది. చూడు బ్రో ఎలా ఉందో. ఉంది రోడ్డు మీద తడిగా ఉంది చూడు. అండ్ ఈ సైడ్ చూడు వైట్ ఉంది, మొత్తం వైట్ ఉంది. అంటే నిన్న నైట్ స్నోఫాల్ అయింది. అదిగా ఆ ఎదురుకు కూడా చూడు, మొత్తం స్నో పడి ఉంది. అంటే నైట్ అయింది. ఇదిగో ఇక్కడ సో ఆ పైన సో మనకి మధ్యలో ఎక్కడో ఒక చోట స్నోఫాల్ తగిలే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే స్నోఫాల్ అవుతుంది కాబట్టి. హై ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొద్దీ స్నో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్యాంగాంగ్లో, నూబ్రాలో అక్కడైతే డైలీ స్నో పడుద్దంట. ఈ సీజన్లో వాళ్ళు కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారంట, లైక్ స్నో పడుద్దా పడదా ఏంటి అంటే మాకే తెలియట్లేదు సార్. ఈ ఇయర్ అసలు వర్షాలు లేవు ఇక్కడ. లాస్ట్ ఇయర్ అసలు వర్షాలు పడలేదు. సో స్నో పడుద్ది. దాని ముందు ఇయర్ ఫుల్ వర్షాలు పడినాయి, స్నో తక్కువ పడింది. దాని ముందు ఇయర్ వర్షాలు లేవు, సో అప్పుడు మళ్ళీ స్నో ఎక్కువ పడింది అన్నట్లు అన్నారు. సో లాస్ట్ ఇయర్ అసలు వర్షాలు లేవు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ ఇయర్ స్నో ఎక్కువ పడే ఛాన్స్ ఉంది, వర్షాలు లేవు కాబట్టి. ఇదిగో ఇక్కడ వైట్గా ఏమైనా ఉందా బ్రో రోడ్డు, భలే ఉంది. ఇప్పుడు ఆ లారీలు వచ్చేదాకా వెళ్ళాలి మనం, అవతలు ఇంకా దాటుకొని వెళ్ళాలి. నమ్మికాల ఇక్కడ కూడా ఒక ఫోటో దిగుదా. బ్లూ కలర్ హుడీ ఆయన ఏమన్నాడంటే నైట్ స్నోఫాల్ అయింది, ముందు వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళండి, రోడ్డు చాలా బాగుంది, మొత్తం స్నోతో కవర్ అయిపోయింది అన్నాడు. సో చూసుకుంటా వెళ్దాం మనం. దీని తర్వాత మనకు ఇంకో పీక్ కూడా వచ్చింది. ఇది నమ్కీల్ పీక్. దీని ముందు ఇంకో పీక్ ఉంది, ఏదో పేరు నేను మర్చిపోయాను. అది కూడా చూసుకొని ఆగి ఫోటో దిగి వెళ్దాం.
ఇక్కడ ఒక్కసారి చూడు బ్రో, ఏమైనా ఉందా? ఆ కొండ, మంచు లేరు, ఈ రోడ్డు సూపర్గా ఉంది బ్రో. స్నోఫాల్ అయినట్టుంది ఇక్కడ నిన్న నైట్. ఇదిగో ఇక్కడంతా స్నో ఉంది, అదే కరిగి రోడ్డు మీదకి ఐస్లా వస్తుంది, నేలలా వస్తుంది. ఇలా ఉన్నప్పుడే మనం ఆచితూచి అడుగెయ్యాలి, లేదంటే లాస్ట్ టైం లాగా జారి ఎర్రిపూక్ అయిపోతాం. అసలు చూడు బ్రో, మనం స్నోఫాల్ని మిస్ అవుతున్నామా, స్నోఫాల్ మనల్ని మిస్ అవుతుందా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ అంటే ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ పడింది, ఈ ఇయర్ చూద్దాం. ఇఫ్ యూఆర్ లక్కీ ఇనఫ్ వీ కెన్ హ్యావ్ ఏ స్నోఫాల్. ఇక్కడ ఒక పాయింట్ ఉన్నాయి, వచ్చాం పాయింట్ దగ్గరికి కూడా. ఇక్కడ ఆర్మీ వ్యాన్ కూడా ఉంది బ్రో, శాటిలైట్ కమ్యూనికేషన్, అదే టెలికమ్యూనికేషన్ కోసం పెట్టినట్టున్నారు. కమ్యూనికేషన్ వ్యాన్ అయినా అయి ఉండొచ్చు, కానీ నేవీ వాళ్ళది. नहीं सर आप फोटो दें. हाईएस्ट पास ऑफ श्रीनगर ले टू नेशनल हाईवे फोतुला आर्च. अरे यार ये ग्लव्स किसी काम का भी नहीं है, ठंडा हो रही. हाँ మనం ఆ పాయింట్లో కూడా ఫోటో తీసేసుకున్నాం. ఇంకిప్పుడు మెల్లిగా లామయూరు మాంటెసరీ. నాకు తెలిసినంతవరకు లామయూరు మాంటెసరీలో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీస్కి కెమెరాస్కి అరౌండ్ 1500 సంథింగ్ ఛార్జ్ చేస్తున్నారు. అంత ఛార్జ్ ఉంటే మాత్రం నేను లోపలికి వెళ్ళి ఫోటోలు వీడియోలు తీయాలనుకోవట్లేదు. ఎందుకంటే 1500 పెట్టి చూపించేంత ఆర్కిటెక్చర్ కాదు. నేను ఫోన్లోనే తీసేసి అప్లోడ్ చేసేస్తాను యాప్లో, అది బెటర్ ఆప్షన్ కదా. ఇప్పుడు నేను 1500 కట్టి పెట్టడం కంటే ఫోన్లో తీసి పెట్టడం సుఖమైన ఆప్షన్ కదా నాకు అప్పుడు. అందుకు అంటే యాంగిల్ కరెక్ట్గానే పెట్టి తీస్తాను, బట్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ బ్రో. There is no other option for you. లామయూర్ దగ్గరికి వచ్చాం బ్రో. ఇక్కడ బోర్డు మీద 4 కిలోమీటర్స్ అని ఉంది. సో ఆల్మోస్ట్ ఇంకా వచ్చినట్టే. అదిగో లామయూర్ 3 కిలోమీటర్స్. అక్కడ కనిపిస్తుంది చూడు, అదే మాంటెసరీ లామయూర్ది. దానికే వెళ్ళాలి మనం ఇప్పుడు. చూద్దాం, వాళ్ళు కెమెరాలకి ఏం ఛార్జ్ చేయకపోతే విల్ టేక్ వీడియోస్. ఇఫ్ దే ఆర్ ఛార్జింగ్ ఫర్ కెమెరాస్ లెస్ దాన్ 100 or 150, like if they are charging 100 or 150, then we can take, else we will go. इस तरफ होगा शायद, और नीचे जाना है ना हम 3 किलोमीटर. తక్కువ తీసుకుంటే ఓకే, ఎక్కువ తీసుకుంటే మాత్రం లైట్ ఫోన్లో తీసేస్తాను.
అదే సుఖమైన ఆప్షన్ నాకు. ఓకే బ్రో, మానస్ట్రీలో 600 అంట వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీకి. లైట్ తీసుకున్నా నేను, ఫోన్తో తీయాలన్నా అంతే. సో లైట్ ఇంకా మనం లేలో చూద్దాం. లేలో అయితే ఫ్రీ మానస్ట్రీలో వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ. సో మనం లేలో తీద్దాం, అది బెటర్ ఆప్షన్ కదా దీనికంటే. ఇదే లామయూర్ బాగుంది, చాలా సిటీ బాగుంది. అండ్ ఇక్కడ స్టేస్ కూడా నీకు చాలా దొరుకుతాయి. చాలా బాగుంది ప్లేస్. అండ్ ఇక్కడ నుంచిలే 120 కిలోమీటర్స్ ఇంకా. సో వెళ్ళిపోవచ్చు మెల్లిగా. నెక్స్ట్ ఎక్కడ పెట్రోల్ పంప్ కనిపిస్తే అక్కడ ఆగి ఫుల్ ట్యాంక్ చేయించేసుకుందాం. లేదాక వచ్చేది పెట్రోల్, కానీ ఎందుకు రిస్క్, చేయించేసుకుందాం అనే ప్లాన్లో ఉన్నా. క్లాస్తి సంథింగ్ ఏదో ఆ ఊర్లో పెట్రోల్ పంప్ ఉంటుందని చెప్పారు. సో వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించేసి అట్నుంచి అటు రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అమ్మ చికెన్ కూడా ఉంది. ఇక్కడ ఎదురుగా చూడు బ్రో, ఇదేమో మొత్తం స్టోన్ లాగా ఉంది కదా కొండ. ఈ రైట్లో చూడు, మొత్తం శాండ్ లాగా ఉంది కొండ. ఈ రైట్లో అది ఇది మళ్ళీ ఇక్కడంతా స్టోన్ లాగా ఉంది. ఏంటో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కలాగా ఉంది, రకరకాలుగా ఉంది మాస్టరు. ఇక్కడ మధ్యలో చాలా రోడ్స్ కాదు, మెయిన్ కింద కల్వర్ట్స్ డ్యామేజ్ అయినాయి. సో అవన్నీ ఇప్పుడే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ కంకర కూడా వీళ్ళు ఈ రాళ్ళే పగలగొట్టి అదే వేస్తున్నారు కంకర కింద. ఎందుకంటే కంకర బయట నుంచి తేవడం చాలా కాస్ట్లీ ఇక్కడ. మట్టి కింద కూడా దాన్నే కొట్టి ఆ పక్కన కొండలు ఉన్నాయి కదా అదే వేస్తున్నారు. ఇక్కడ చాలా బైక్స్ రెంటెడ్ వెళ్తా ఉన్నాయి నిన్నటి నుంచి. ఎక్కడికి వెళ్తున్నాయి అనేది అర్థం కాల నాకైతే. ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కార్గిల్లో పెట్టి అక్కడ రెంట్లకి ఇస్తూ ఉండొచ్చు. ఎందుకంటే కార్గిల్ నుంచి లే లడక్ బార్డర్ స్టార్ట్ అవుద్ది. సో అక్కడి నుంచి నీకు జమ్మూ కాశ్మీర్ బైక్స్ అయ్యి లే లడక్లో అలౌ లేదు. రెంటెడ్ బైక్స్ అయినా, ఓన్ బైక్స్ అలౌడ్, ఏదైనా రెంటెడ్ బైక్స్ మాత్రం అలౌ లేదు. సో అక్కడి నుంచి ఇక్కడికి తెస్తూ ఉండొచ్చు. అందుకే చాలా తీసుకుని వెళ్తున్నారు. నిన్నైతే అసలు ఒక లారీలో తీసుకుని వెళ్ళడం కూడా చూశాను నేను. కల్స్తీ ఇక్కడ లిటరలీ చాలా బాగుంది బ్రో. కొండలు రెండు చాలా దగ్గరగా ఉన్నాయి, అదేదో కలుస్తున్నట్టుంది. ఇదిగో అటు చూడు. ఉత్తరాఖండ్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది కొన్ని పాయింట్స్లో. అదిగో దూరంగా కలుస్తున్నట్టు. కానీ కలవ ఎక్కడ కలుస్తున్నట్టు ఉంటుంది. అర్జుడ పైన బిఆర్ఓ ఎటు
మధ్యలో రివర్, అది మన రైట్ సైడ్లో ఉన్నది రివర్. అసలు పైకి చూడు ఏమైనా ఉందా, ఎక్సలెంట్గా ఉంది అసలు. సూపర్ ఉంది బ్రో, రా బ్రో. It will feel you like heaven. वो सुनता वो सुन रही नहीं ये हॉर्न का. नहीं नहीं, रिकॉर्ड करने के लिए बोला था आपको. रिकॉर्ड कर रहा हूँ आपको. हाँ చూడు బ్రో ఎలా ఉందో, సూపర్గా ఉందో బ్రో. అలా నించొని మన బండి మీద కూడా వెళ్ళొచ్చు బ్రో, కానీ నాకు నించున్నంత ఓపిక లేదు ఇప్పుడు. కానీ పక్కన నించొని వెళ్తాడు అట్లా కొద్దిగా దూరం అయినా, ఒక 1-2 కిలోమీటర్స్ అయినా. ఇప్పుడు పెట్రోల్ పట్టించేసుకున్నా. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉందని చెప్పి పెట్టాడు అక్కడ 5 కిలోమీటర్స్ అని. సో పట్టించేసుకొని పెట్రోల్ ఫియర్ టు లే వెళ్ళిపోవడమే. మన దగ్గర బేరాలు లేవమ్మా. एक किलोमीटर है ना पेट्रोल पंप, 1 किलोमीटर పెట్రోల్ పంపే రోకుంగా. ఇక్కడ అక్కలు ఉన్నారు కదా, వీళ్ళు డ్రై యాపిల్, ఆల్మండ్స్, ఇక్కడ ఇంకో ఫ్రూట్ ఉంటుంది, నాకు ఆ ఫ్రూట్ పేరు గుర్తు రావట్లేదు. సో అవన్నీ డ్రై చేసి అమ్ముతున్నారు అనమాట. నువ్వు ఇక్కడ బండి ఆపగానే వచ్చేస్తారు, భయ్యా ఏలే వేరే సైలే అని. అందరూ ఒకటే, అంటే మన సైడ్ లాగా వీడిది వాడిది అని లేదు. మొత్తం 5గురు. ఇప్పుడు నువ్వు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకున్నావు, డబ్బులు ఒకరే తీసుకుంటారు, వాళ్ళే నీకు చిల్లర ఇస్తారు. సో 5గురు ఒకటే అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఎక్కువ కొనేలా, అంటే డిఫరెంట్గా ఉంటారు కాబట్టి నువ్వు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకున్నా 500, నువ్వు ఒకళ్ళ దగ్గర నుంచి 5 తీసుకున్నా 500. సో ఎలా వెళ్ళినా ప్రాఫిట్ అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళు పెట్టిన ప్రైస్కి వర్త్. 250 grams సంథింగ్ 100 రూపీస్కి అమ్ముతున్నారు. సో తక్కువే, 250 grams 100 రూపీస్ రైడ్ అంటే తక్కువే. కానీ మన సైడ్ మరీ ఎక్కువ కాస్ట్ అది. 250 grams 170-180 యూజువల్గా అమ్ముతారు మన సైడ్. తక్కువే
కానీ అమ్మడం మాత్రం భలే వస్తున్నారు స్పీడ్గా ఏ వెహికల్ అయినా సరే. చిన్నపిల్లడు వస్తాడు చూడు, చాక్లెట్ ఇస్తామంటే అలా స్పీడ్ కొంచెం భయ్యా ఏలే అంటున్నారు. సో నువ్వు కన్ఫ్యూజన్లో సచ్చినట్టు తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ అవి ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి, మన సైడ్ చాలా తక్కువ దొరికితే దొరికినా కాస్ట్లీ. నీకు ఈ లే లడాక్ ఇటు సైడ్ ఏంటంటే నీకు ఇప్పుడు డ్రై చేసుకుంటారు, వింటర్లో వాడుకుంటారు. అందువల్ల ఆల్మండ్స్ కూడా అంతే, 250 grams 100కి అమ్ముతున్నారు. ఇప్పుడు వెళ్ళి పెట్రోల్ పట్టించేసుకుందాం. 2 kilometers అని ఉంది, వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించేసుకోవడమే. ఇది మొత్తం ఇండియన్ ఆర్మీ క్యాంప్. 3 layers ఆఫ్ ప్రొటెక్షన్. ఫెన్స్, దాని వెనకాల ఓల్డ్ ఫెన్స్, దాని వెనకాల గోడ. కార్గిల్ కాండోర్స్ యూనిట్ పేరు. ఫ్యూయల్ కొట్టించేసాం నిన్న. పట్టించినప్పటి నుంచి ఇప్పటికి 180 kilometers వచ్చి ఉంటాం. 180-200 ఇన్ బిట్వీన్ దట్. 4.3 liters పట్టింది, అంటే మోర్ దాన్ 40 వచ్చింది మంది. మోర్ దాన్ 40 kilometers అంటే చాలా బాగా వచ్చినట్టు మైలేజ్. ఇది ఇలానే ప్రతి ట్రిప్లో మైలేజ్ ఇస్తే నాకు సగం బడ్జెట్ తగ్గిపోద్ది. ఇంకా 92 kilometers అంటే ఒక 2 hours వేసుకో, ఎంత మిల్లికి వెళ్ళినా 2 hours వేసుకో, సరిపోద్ది, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైము 12:20 సంథింగ్ అయింది. 2:20 మ్యాక్స్ 3 కల్లా వెళ్ళిపోవచ్చు మనం లేకి. కొండలో అమ్మా చాలామంది బైకర్స్ కనిపించారు, రిటర్న్ వెళ్తా కనిపించారు, లేక్ వెళ్తా కనిపించలేదు. ఒక నాప అడిగితే ఏంటి బ్రో అందరూ బైకర్స్ చూసేసారా, అందరూ వెళ్తా కనిపిస్తున్నారంటే ఈ సీజన్లో అందరు ముందే వచ్చేస్తారంట. లైక్ ఏప్రిల్ ఎండ్ నుంచి మే ఎండ్ మధ్యలో వచ్చేస్తారు బ్రో. ఎందుకంటే ఈ సీజన్ అనేది బైకర్స్కి ఇక్కడ. ఆ తర్వాత వచ్చే వాళ్ళందరూ ఏంటంటే ప్యాకేజీలు తీసుకొని ఎక్కువ మంది వస్తారు జూన్ స్టార్టింగ్ నుంచి ఆగస్ట్ వరకు. ఎందుకంటే అప్పుడు పిల్లలకు కొద్దిగా స్కూల్ స్టార్ట్ అయితే పంపించేసి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇలా ఉంటారు అన్నాడు. అది కరెక్టే ఒక విధంగా, ఎందుకంటే ఏప్రిల్ మేలో వస్తే రేట్లు తక్కువ ఉంటాయి కొంచెం. నీకు జూన్ స్టార్ట్ అయిపోతే లేలో రేట్లు పెరిగిపోతాయి. ఇంకా నువ్వు జూలైకి వెళ్ళావంటే అంతే, మళ్ళీ ఆగస్టులో తగ్గుతాయి. ఎందుకంటే ఆగస్టులో పెద్ద జనాలు రారు, సెప్టెంబర్ నుంచి స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అందుకు సో బీ ప్రిపేర్డ్. మొత్తం ఇక్కడ ఏ ఫ్లాగ్స్ ఉన్నాయి, టిబెటియన్ ఫ్లాగ్స్ అంటారు చూడు. లైక్ ఇక్కడ ఆ పైన నీకు కనిపిస్తున్నాయి కదా, చాలా మూవీస్లో కూడా చూస్తుంటాం. బుద్ధిస్ట్ ఫ్లాగ్స్ ఇవి, పాజిటివ్ ఎనర్జీ కోసం ఉన్నట్టు చాలా చోట్ల అయ్యే ఉన్నాయి. ప్రతి పోల్ టు పోల్, పిల్లర్ టు పిల్లర్ కూడా కట్టేస్తున్నారు చాలామంది. బ్రోది హిమాలయన, అందుకని అలా నించొని ఎక్కువసేపు ఉండగలుగుతున్నాడు. మనం క్లాసిక్ 500 350 కాదు. సో అంతసేపు ఉండలేం, ఎందుకంటే హైట్ చాలా డిఫరెన్స్ వచ్చింది. అందుకు చూడు బ్రో,
రోడ్ ఎంత బాగున్నాయి, కొండలు ఎంత బాగున్నాయి. సీజన్లో రా బ్రో, ఫ్లైట్లో వచ్చి ఏం బిగుతావు ఇక్కడికి, బండి మీద రా. బాగుంది ఇక్కడ సీనరీ. చూడు బ్రో, ఆ పైన స్నోఫాల్ అయింది. అక్కడ వైట్గా కనిపిస్తుంది చూడు, అక్కడ స్నోఫాల్ అయింది. ఆ కొండ కూడా కట్టుగా భలే ఉంది బ్రో, స్టెప్ బై స్టెప్ ఉన్నట్టు. అదేదో మెట్లలాగా. అందరూ లేహ్ లడాక్ చాలా వరకు రెంటెడ్ బైక్స్ మీద వచ్చిన వాళ్ళు. ఎందుకంటే బైక్ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ LH అని ఉంది. మరి ఇంతమందా? రోడ్డు చూడు బ్రో, ఎక్సలెంట్గా ఉంది. స్ట్రైట్ రోడ్డు భలే ఉంది. అసలు ఏమైనా ఉందా? దూరంగా ఇటు సైడ్ ఏమో మనకి, లెఫ్ట్ సైడ్ ఏమో మంచు పడ్డ కొండలు, సారీ రైట్ సైడ్ ఏమో మంచు పడ్డ కొండలు, లెఫ్ట్ సైడ్ ఏమో మంచు పడని కొండలు, మధ్యలో రోడ్డు. భలే ఉంది. ఇట్ ఫీల్స్ సంథింగ్ డిఫరెంట్. అది నీకు చెప్పినా అనవసరం బ్రో, బొక్క అర్థం కాదు. ఎందుకంటే నువ్వు చూస్తున్నావు, చెయ్యట్లేదు కదా, అందువల్ల నీకు తెలియదు. ఏం చేస్తాం, కొన్ని అంతే. ఎప్పుడైనా నువ్వు చేస్తేనే నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఎంత చూసినా నీకు ఎక్స్పీరియన్స్ రాదు. ఐఎమ్ ఏ గుడ్ వ్యూవర్ అని ఎవడో నీకు జాబ్ ఇవ్వడం. ఐఎమ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ అంటే జాబ్ ఇస్తాడు. హిమాలయన్ వోల్ఫ్ అంట బ్రో. అయినా నీకంటే గుంట నాకు ఎవడన్నాళ్ళే. అసలు ఈ రోడ్డు నాకు వచ్చిన రోడ్లు అన్నిటికంటే సూపర్గా ఉంది. ఇందాక వచ్చిందంతా ఘాట్ సెషన్ టైప్లో ఉంది, కానీ ఇది కొండల మధ్యలో ఫ్లాట్గా ఉంది. ఏమైనా ఉందా? ఇక్కడ కమ్యూనికేషన్ సెంటర్ ఉంది ఆర్మీ వాళ్ళది. చాలా కమ్యూనికేషన్ సెంటర్లు ఉన్నాయి ఆర్మీ వాళ్ళే. కొన్ని అయితే అసలు కమ్యూనికేషన్ వెహికల్స్ ఉంటాయి కదా, లారీలు, అవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. చూడు బ్రో, రోడ్డు చూడు బ్రో, వ్యూ చూడు బ్రో, ఎంత బాగుందో.
ఇది లేకి ముందు వచ్చే ప్లేస్, నాకు ప్లేస్ పేరు గుర్తు రావట్లేదు. ఇక్కడ ఎటు లెఫ్ట్ రైట్ ఎటు నుంచి ఎటుకు చూసినా మొత్తం ఆర్మీదే. నాకు తెలిసి 5 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం. 5 కిలోమీటర్ల నుంచి లెఫ్ట్ రైట్ మొత్తం ఆర్మీ క్యాంప్సే, కంప్లీట్ ఫెన్సింగ్ వేసేసి. అసలు ఎక్కడో గ్యాప్ లేకుండా కంప్లీట్ ఫెన్సింగ్. ఎక్కడికక్కడ మొత్తం ఆర్మీ వెహికల్సే. నిమ్ము ఏరియా పేరు. .26 అంటే హీరో డిప్లాయ్ అయింది ఆ వెహికల్. వాడంత ఎర్రిపోకు డ్రైవర్ కాకపోతే ఫోన్ మాట్లాడుకుంటూ అటు ఇటు చూడకుండా లెఫ్ట్ సైడ్ తిప్పేస్తాడు. లోడెక్కే పాల్ గాడు కర్సే. వీళ్ళంతా ఇది ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు, చాలామంది కనిపించారు ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు లడాక్ వచ్చి. ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు, బట్ కనిపించారు చాలామంది. అది తప్పని నేను అన్నాను, బట్ ట్రై టు కమ్ ఆన్ యువర్ ఓన్ బైక్స్. ఎంతైనా నీ సొంత బండి మీద నువ్వు ఇక్కడ దాకా రావడానికి, ప్యాకేజ్ తీసుకొని రావడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. కష్టమో నష్టమో నువ్వు నీ బండి కలిసి పడతారు. ఇప్పుడు కూడా మొత్తం ప్లాస్టిక్ తెంగి చెడతెంగుతున్నారు. ఎదురుగా చూడు బ్రో, అసలు స్నో అలా పడింది టాప్లో, పీక్ ఆఫ్ ద మౌంటైన్ మీద. భలే ఉంది వ్యూ చూడడానికి. అండ్ లేలో వచ్చేసి హౌస్ ఆఫ్ కర్మ అని ఒక హాస్టల్ ఉంది. వాడికి కాల్ చేసి మాట్లాడాను. ఒక ప్రైవేట్ రూము 1200కి ఇస్తానన్నాడు, ముగ్గురికి కలిపి. సో ఇంకో వాడి దగ్గరికి వెళ్తున్నాం. అది బెటర్ ఆప్షన్ కదా. 1200 అంటే పర్ పర్సన్ 400 పడినట్టు. అదే డార్మిటరీలో తీసుకుంటే 600 వాడి దగ్గర. సో ఇట్స్ బెటర్ ఆప్షన్. వాడికి కాల్ చేసి చెప్పాను, ఇలా ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాము అంటే ఓకే సార్ అన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ లగేజ్ రూమ్లో పెట్టేసి మనం పర్మిట్స్ తీసుకోవాలి వెళ్ళి, తర్వాత ఇంకేమన్నా చేసుకోవచ్చు. కుదిరితే ఈరోజే బండి వాషింగ్ చేయించేసి రేపు బండిని ఒకసారి సర్వీస్ సెంటర్కి తీసుకొని వెళ్ళి చైన్ టైట్ చేయించి ఇంకేమైనా చిన్న చిన్నవి అంటే చేయించేసుకోవడం అంతే. అంతకంటే ఇంకేం లేదు నాకు తెలిసి. ఎందుకంటే మనోడు ఎప్పుడు కండిషన్లో ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ దీన్ని ఏమంటారు, మొన్ననే సర్వీస్ చేయించాం. సో ఇంకా ప్రాబ్లం లేదు మనకి. అందుకు లేక్ ఫ్లైట్లో వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే రావచ్చు. జమ్మూ కాశ్మీర్ నుంచి లేక్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి లేక్ ఏం పెద్ద ప్రైస్ పడదు ఫ్లైట్కి. 3000 సంథింగ్. మరీ పీక్ సీజన్ అయితే 5000 అవుద్ది. అసలు కొన్నిసార్లు ఆఫ్ సీజన్లో 1100-1200 కూడా వచ్చింది ఫ్లైట్ టికెట్.
మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ పక్క నుంచే వెళ్తాం. ఆ ఫ్లైట్ ఎక్కడ ల్యాండ్ అయితే అక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నట్టు. బిఆర్ఓ వాళ్ళది, అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. చాలా వరకు బార్డర్ ఏరియాస్లో రోడ్లు వేసేది వీళ్ళే. మన హైవేల కంటే చాలా బెటర్గా ఉంటాయి. ఇక్కడ లడాక్ మొత్తం బార్డర్ వేసేది, రోడ్స్ వేసింది వీళ్ళే. ఎక్కడికి వెళ్ళినా మీకు బిఆర్ఓ అనే ఉంటుంది. ఒక్క టన్నెల్స్ కొన్ని ప్రైవేట్కి ఇచ్చారు. మైఫిల్, గజా ఇలాంటి వాటికి ఇచ్చారు. అదే తప్ప రోడ్స్ వేసేది మొత్తం బిఆర్ఓనే. జమ్మూ కాశ్మీర్లో చాలా రోడ్స్ బిఆర్ఓనే. వచ్చాం లే దగ్గరికి, ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా. ఇందాక ఏరోప్లేన్ దిగిన దగ్గరికి వెళ్ళి వాటి నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలి మనం. వెళ్ళిపోతాం. ఇంకా వచ్చేసాం. ఇదే మన గెస్ట్ హౌస్. హౌస్ ఆఫ్ కర్మ అంట. బాగుంది ఇది. एक सेकेंड. इसका भी बड़ा पंगा है. हाँ, మన స్టే నుంచి ఇప్పుడు లే ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాం. फिर ब्रिज का ऊपर जाना है या इस तरफ जाना है या इस तरफ? यहाँ पे किस तरफ? लेफ्ट एंड राइट बोल दो मेरे को. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ చూపిస్తుంది లే ప్యాలెస్. సో ఎందుకు ఈరోజు లే ప్యాలెస్, శాంతి స్తూప 2 కవర్ చేసుకొని వాటి నుంచి అటు వెళ్ళిపోదాం మనం. అది బెటర్ ఆప్షన్ కదా ఉన్నట్లు. అందుకు
లెఫ్ట్ యా రైట్? खाने का उनको खाना खाएंगे क्या? खाना खाएंगे कुछ ठीक है। లే ప్యాలెస్లో మనకి ఎంట్రీ 25 తీసుకున్నాడు. అండ్ ఆల్సో ప్యాలెస్ లోపల చాలా చోట్ల వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. అందుకని నేను చేయలేదు. చాలా తక్కువ చోట్ల అలౌడ్ ఉంది. అది ఓన్లీ సిటీ వ్యూ వచ్చే చోట అక్కడ ఫోటోగ్రఫీ చేశాను, వీడియోగ్రఫీ చేశాను, అవి పెడతాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లే మార్కెట్ వెళ్ళిపోతున్నాం.